అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. సోదరులారా, సోదరిమణులారా, ఈవీఎం, వీవీప్యాట్ తేడా ఏంటి అనే దానికి సంబంధించి వచ్చినప్పుడు ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను. ఈవీఎం అనేది ఈవీఎం అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్. ఈవీఎంలో ఒక భాగం అన్నమాట. ఈవీఎం ఎలక్ట్రానిక్ మిషన్. సో ఇదైతే ఈ వీవీప్యాట్ అంటే వీవీపీఏటీ. వీవీప్యాట్ అంటే ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్. సో వీవీప్యాట్లో అభ్యర్థి పేరు, గుర్తు, సీరియల్ నెంబరు దీనిపైన మనకి ఒక 7 సెకండ్ల పాటు కనిపిస్తాయి. దీంతో పాటు ఈవీఎం కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్ అనే 2 విభాగాలు ఉంటాయి. ఈ కంట్రోల్ యూనిట్కి సంబంధించి ఏదైతే ఉన్నదో, సో ఈవీఎంలో కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్ ఉంటాయి. ఈ కంట్రోల్ యూనిట్ అనేది పోలింగ్ ఆఫీసర్ సంబంధించిన పోలింగ్ ఆఫీసర్ దగ్గర ఉంటాయి. ఇక బ్యాలెట్ యూనిట్ వీవీప్యాట్ ఓటు వేసే దగ్గర ఉంటుంది. అది ఓటర్లు ఇట్లా క్లాత్ ఉంటుంది కదా, ఒక గదిలాగా ఏర్పాటు చేస్తారు. ఇట్లా 3 వైపులు రౌండప్ చేసి ఒకవైపు దారి ఉంచుతారు మొత్తలాగా ఎంట్రన్స్ కోసం. అక్కడ ఉంటుంది, ఓటు వేసే దగ్గర ఉంటుంది. ఇదంతా కూడా పోలింగ్ ఆఫీసరు సీయూని యాక్టివేట్ చేస్తేనే ఓటు వేసే అవకాశం ఉంటుంది. అంటే ఒకళ్ళు ఓటు వేసి వచ్చిన తర్వాత, అది ఓకే చేసిన తర్వాత రెండో వాళ్ళకి ఏలుకి ఇంకు రాస్తారు. ఇవన్నీ మనం ఇంకు వీటికి సంబంధించి కూడా ప్రాసెస్ గతంలో చెప్పాం. మళ్ళీ సందర్భం వస్తే మళ్ళీ ప్రస్తావించుకుందాం. సో వేసిన తర్వాత వాళ్ళ పోలింగ్ ఓటర్ ఎంటర్ కాగానే సంబంధించిన ఏజెంట్లు, పోలింగ్ ఆఫీసర్ వాళ్ళు ఓటు ఉందా లేదా వాళ్ళ పోలింగ్ స్లిప్ చూసి పోలింగ్ స్లిప్ నంబరు, అతని ఇంటి పేరు, తండ్రి పేరు, లేకపోతే మహిళలైతే భర్త పేరు, పెళ్లి కాని పిల్లలైతే 18 years అట్లా ఉన్నటువంటి తండ్రి పేరు ఇట్లుంటుంది. ఇవన్నీ చూసిన తర్వాత ఓకే అయిన తర్వాత పోలింగ్ ఆఫీసరు వెళ్లే ముందు ఏలికి ఈ ఇంకు రాస్తారు. ఇంకు రాసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లో దాన్ని ఇప్పటికే ఆయన చెప్పినట్టుగా కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్ అంటారు. కంట్రోల్ యూనిట్ ఏదైతే ఉందో అది పోలింగ్ ఆఫీసరు హెడ్ ఉంటాడో ఆ బూత్కు సంబంధించి తన కంట్రోల్లో ఉంటుంది, తన అండర్లో ఉంటుంది ఆ కంట్రోల్ యూనిట్. బ్యాలెటింగ్ యూనిట్ అది ఓటేసే దగ్గర ఉంటుంది. ఈ క్రమంలో ఓటేసే ముందు దాన్ని ఆపరేట్ చేస్తాడు. రైట్ చేసినప్పుడు అది ఇదవుతూ ఉంటుంది, అది యాక్టివేట్లో ఉంటుంది. అప్పుడు ఓటర్ పోయి ఓటేస్తాడు. ఓటేసినప్పుడు నొక్కినప్పుడు బ్యాలెట్ యూనిట్కి సంబంధించి వచ్చినప్పుడు అది ఒక 7 seconds మనం ఏ పార్టీ గుర్తుకు ఓటేసామో ఆ పార్టీ గుర్తుకు సంబంధించినటువంటి అది 7 seconds కనపడుతుంది. ఇది ప్రాసెస్. ఈవీఎంకి, వీవీప్యాట్కి సంబంధించి అర్థమైంది కదా. ఈవీఎం అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషను, వీవీప్యాట్ అంటే ఓటర్ వేరియబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్. సో ఇది ఒకటేమో పోలింగ్ ఆఫీసర్ దగ్గర ఉండేది ఈవీఎం, వీవీప్యాట్ అంటే. రెండోదేమో ఓటేసే పాయింట్లో ఉండేటువంటిది. ఈ 2 అనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఇవన్నీ వాళ్ళకి సంబంధించి టీచర్స్ చనిపోయినప్పుడు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వీళ్ళు కూడా చనిపోకపోతే సంబంధించినటువంటి కన్సర్న్ ఎన్సీసీ దాకా వస్తారు, ఎన్ఎస్ఎస్ దాకా వచ్చి వీళ్ళని కూడా తీసుకెళ్ళి వాళ్ళకి కొన్ని రోజులు ట్రైనింగ్ ఇచ్చి ఈ విధంగా పోలింగ్ జరగడానికి సంబంధించి కార్యక్రమాలు చేపడతారు. ప్రపంచంలోనే భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్పేసి జాతీయ ఎలక్షన్ కమిషనర్ చెప్తా ఉన్నారు. అది కూడా వాస్తవం. సో యూరోప్ ఖండంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో ఉన్నటువంటి ఓటర్లు, అదేవిధంగా అమెరికా, ఆస్ట్రేలియా సంబంధించినటువంటి ఓటర్లు అందరూ ఎంత కలిపితే ఎంత అవుతారో అంతమంది భారతదేశంలో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటును వినియోగించుకుంటున్నారు. ప్రపంచంలోనే జనాభాలో కూడా మనమే ఎక్కున్నాం, చైనాని కూడా అధిగమించాం. కాబట్టి అటు చూసినప్పుడు వరల్డ్లో 200 above లేకపోతే 210 దేశాలు ఉంటాయి. అన్ని దేశాల్లో అతిపెద్ద ప్రజాస్వామిక దేశం. సో ఇంత విశాలమైన దేశాన్ని అనేక దేశాలు ఇక్కడికి వచ్చి ప్రపంచంలో ఉన్నటువంటి ఇన్ని దేశాల్లో కూడా 100కి దాదాపుగా 80-90% ప్రజాస్వామ్యం వైపు మొగ్గు చూపుతూ ఉన్నాయి. ప్రజలే పాలకులను ఎన్నుకుంటారు. అది ప్రత్యక్ష ప్రజాస్వామ్యం, స్విట్జర్లాండ్లో ఉండే ప్రత్యక్ష ప్రజాస్వామ్యమా, లేకపోతే ఇతర దేశాల్లో ఉన్నటువంటి పరోక్ష ప్రజాస్వామ్యం వాళ్ళ ఇష్టం. వాళ్ళ రాజ్యాంగాన్ని లిఖిత రాజ్యాంగాలు అంటే రాయబడిన భారత రాజ్యాంగంలాగా రాయబడిన రాజ్యాంగం, భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాశాడు. అదేవిధంగా రాయబడిన రాజ్యాంగాలు కూడా ఉంటాయి. సో కొన్ని దేశాలకు సంబంధించి ఆ విధంగా ఉంటుంది. దాని ప్రకారం వాళ్ళ యొక్క దేశానికి సంబంధించినటువంటి నియమ నిబంధనల ప్రకారం ముందుకు వెళ్తూ ఉంటారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజాస్వామ్యంలో కొన్ని ప్రలోభాలు ఉన్నప్పటికీ కూడా ఇండియన్ ఎలక్షన్ సిస్టమ్ ఏదైతే ఉందో ప్రజాస్వామ్యం చాలా ప్రపంచ దేశాలకు రోల్ మోడల్గా ఉందని చెప్పగలను. సో దీన్ని ఈవీఎంలో కొంతమంది వద్దంటున్నారు, ఓడిపోయినటువంటి పార్టీల వాళ్ళు. అది అంత కరెక్ట్ కాదు. మళ్ళీ ఓడిపోకముందేం లేదు, కానీ ఓడిపోయిన తర్వాత నువ్వు దానివల్లనే ఓడిపోయామని చెప్పేసి ఈవీఎంలు, వీవీప్యాట్ల మీద వంకలైతే చూపిస్తూ ఉన్నారు.
నాకు సంబంధించి వ్యక్తిగత అభిప్రాయము, లేపోతే నేను పనిచేసే వేదికల అభిప్రాయం అయితే ప్రధానంగా నేనిక్కడ చెప్పదలుచుకున్నదేందంటే, ఈవీఎం, ఈవీప్యాట్ అసలు ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఉండాల్సిందే. దీంట్లో ఏమైనా లోపాలుంటే సరిదిద్దుకొని ముందుకు వెళ్ళాలి. లేపోతే ఇది 52లో అలాగా ఇంకా బ్యాలెట్ పేపర్‌లనే సిస్టమే అంత కరెక్ట్ కాదు. సరే గ్రామ పంచాయతీ ఎన్నికలకి, కొన్ని లోకల్ ఎలక్షన్స్‌కి ఇంకా బ్యాలెట్ సిస్టమే ఉన్నది. దాన్ని భవిష్యత్తులో ఇంకేమైనా అప్డేట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికైతే సో, ఎమ్మెల్యే ఎన్నికలు, ఎంపీ ఎన్నికలకు సంబంధించి అయితే ఇది ప్రాసెస్ అమలు చేస్తా ఉన్నారు. సో, దీన్ని కొనసాగిద్దాం. ఇందులో ఈ ఇప్పుడున్నటువంటి ఓటింగ్ బటన్ నొక్కితే ఓటు పడే సిస్టమ్ ఏదైతే ఉందో, ప్రజలకి అనుమానాలు కొన్ని ఉన్నాయి కాబట్టి, ఆ అనుమానం నివృత్తి చేసేటువంటి ఒక కార్యక్రమం భవిష్యత్తులో వస్తుందని ఆ విధంగా భావిద్దాం. ప్రపంచవ్యాప్తంగా ఈవీఎంల వైపే మొగ్గు చూపుతున్నప్పుడు భారతదేశం మళ్ళీ 1950లోకి తీసుకుపోదాం అనుకుంటున్నారు కొంతమంది ప్రతిపక్ష నాయకులు. అది అంత కరెక్ట్ కాదు. ఇందులో ఏమైనా లోపాలున్నప్పుడు సరిదిద్దటానికి ముందుకెళ్ళే ప్రయత్నం చేయాలి. ఆ విధంగా ఉండాలి. సో, నేనైతే సంపూర్ణమైన మద్దతు. నేను పనిచేసే వేదికలు, మా న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ అంతే సంపూర్ణ మద్దతు ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టమ్‌కైతే ఇస్తున్నాం. సో, రాజకీయాలు 100 ఉండొచ్చు చేసుకోండి. ప్రజల అభివృద్ధికి సంబంధించి, దేశాభివృద్ధికి సంబంధించి సో, 100 ఏళ్ళు, 1000 ఏళ్ళు చేసినా కూడా పూర్తి కానటువంటి సమస్యలు ఈ దేశంలో ఉన్నాయి. వాటిని మనం పరిష్కరించుకునే విధంగా ముందుకు వెళ్దాం. సో, ఈ చిన్న చిన్న అంశాలను తీసుకొని ఎలక్ట్రానిక్ ఓటింగ్‌ని టార్గెట్ చేసి ఓటమికి అది కారణం అని చూపించడం సరైనది కాదు. ఎన్నికల ముందే అంటున్నాను. సో, మళ్ళీ ఎన్నికలైన తర్వాత మళ్ళీ ఇది రేజ్ అవుతా ఉంటది. ఓడిపోయినటువంటి పార్టీలకు సంబంధించి. అది కరెక్ట్ కాదు. సో, ఇందులో ఏమైనా 1, 2 లోపాలుంటే దాన్ని సరిదిద్దుకొని ముందుకెళ్ళటం అది అప్డేట్ అవుతుంది. ఇంకా పాత ఆ! 6, 7 దశాబ్దాలు వెనక్కి, 8 దశాబ్దాలు వెనక్కి తీసిపోవడం అనేది కరెక్ట్ కాదనేది నేను ఇక్కడ తెలియజేస్తా ఉన్నాను. థాంక్ యూ అండి. మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్‌లో రాయండి అని తెలియజేస్తా ఉన్నాను. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.